హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమోర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఈ కుమార్, న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే. ఎస్ కుమార్ గారు, ఇప్పుడు చాలా మందికి నీ పెయిన్స్ అనేవి ప్రెసెంట్ ఉన్న కాలంలో ఎక్కువ అయిపోయినాయి కదా. అసలు ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా నీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి, ఏ వర్క్ చేసినా కూడా చిన్న చిన్న వాటికి అమ్మో మాకు నీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది ఏజ్ తో సంబంధం లేకుండా నీ పెయిన్స్ అనేవి హెవీగా అయిపోయినాయి కదా. అసలు ఈ నీ పెయిన్స్ రావడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? దీన్ని ఎలా అవాయిడ్ చేయవచ్చు అంటారు? దీనికి కావాల్సిన ఫుడ్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? Usually, actually, in my clinical practice, whatever I see, I'm telling you, most of the cases I get three different types of cases. Okay, mostly those cases are ఎక్కువ అన్నమాట. అదే చూస్తున్నాను. దానిలో ఒకటి ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ ఇన్ ద సెన్స్ మనకు ఈ కార్టిలేజ్ అరిగిపోవడం. ఓకే, అంటే మనకు గుజ్జు అరిగిపోవడం అని మన నార్మల్ భాషలు చెప్పొచ్చు. దట్ ఈజ్ నంబర్ 1. దానివల్ల కూడా మనకు నీ పెయిన్ వస్తున్నాయి. అండ్ నంబర్ 2, మీకు ఇన్ కేస్ ఆర్థరైటిస్ వచ్చేస్తే ఆర్థరైటిస్ వల్ల కూడా మనకు నీ పెయిన్ అని అవుతుంది. దట్ ఈస్ కీలవాతం అని మనం చెప్పొచ్చు. ఓకే, ఆర్థరైటిస్. అండ్ మూడోది యూరిక్ యాసిడ్ ఎలివేటెడ్. సో ఎప్పుడైనా సరే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ బాగా పెరిగిపోయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు నీ పెయిన్, మసల్స్ పెయిన్ అండ్ యాంక్లే జాయింట్ పెయిన్ అండ్ ఈవెన్ షోల్డర్ పెయిన్ అండ్ మనకు నెక్ దగ్గర పెయిన్ రావడం, ప్రతి చోట్ల పెయిన్. ఇట్ విల్ బి హారిబుల్ కండిషన్ యాక్చువల్లీ. సో యూరిక్ యాసిడ్ మనకు పెరగనియకుండా మనం చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్చువల్లీ స్పెసిఫిక్ రీజన్. అండ్ ఎక్కువ కేసెస్ నా దగ్గరికి వచ్చిన కేసెస్ అయితే ఇదే అనమాట. ఓకే, ఇది కాకుండా ఇంకో కొన్ని ఉన్నాయి, లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఉంది. ఇంకో కొన్ని వేరే వేరే టైప్స్ లైక్ రుమాటిజం ఉంది, దానివల్ల కూడా నీ పెయిన్ వస్తున్నాయి. అండ్ కొంతమందికి ఇఫ్ ఈజ్ దర్ ఎనీ స్టఫ్ డ్యామేజ్, దానివల్ల కూడా నీ పెయిన్ మనకు వస్తున్నాయి. అండ్ స్పెసిఫికలీ మనం చూస్తే ఎప్పుడైనా సరే మన బాడీలో డీజనరేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, 100 to 100% యూ విల్ హ్యావ్ నీ పెయిన్. ఓకే, డీజనరేషన్ మనకు స్టార్ట్ అయిపోతే అక్కడ ఏమవుతుందంటే నార్మల్గా అవర్ స్టెమ్ సెల్స్ విల్ బి డ్యామేజ్. స్టెమ్ సెల్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయింది అనుకోండి అండ్ డ్యామేజ్ అయింది అనుకోండి, 100 to 100% యు ఆర్ గోయింగ్ టు గెట్ నీ పెయిన్, బోన్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ దీనిలో క్వశ్చన్ ఏమొస్తుందంటే వాట్ ఈస్ ద ప్రివెన్షన్ రిక్వైర్డ్. ఓకే, సో ఇన్ కేస్ ఈ ప్రివెన్షన్కి ఒకరు పాటిస్తే వాళ్ళకు 100% ఈ నీ పెయిన్ అన్నీ కూడా వాళ్ళకు ఆటోమేటికలీ దూరం అయిపోతాయి అన్నమాట. బట్ పాటించాలి కదా ఒకరు. అక్కడ రోల్ ఎక్కడ వస్తుంది అంటే షుగర్ది రోల్ ఉంది మన బాడీలో. సార్ ఎస్పెషల్గా అంటే ఈ మధ్య కాలంలో బోర్ వాటర్ తాగడం అనేసి, అంటే జనరల్ టాపిక్ గా మాట్లాడుకున్నాం. అంటే మనము అంటే నల్లల వాటర్ తాగడం మానేసి బోర్ వాటర్ ఇలాంటివన్నీ మానేసి ఫిల్టర్ చేసిన వాటర్ అనేవి చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు కదా. ఈ మినరల్ వాటర్ వల్ల కూడా చాలా మంది ఏంటంటే బోన్స్ అరిగిపోతాయి, మోకలు అరిగిపోతాయి, బొక్కలు అరిగిపోతాయి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ గా తీసుకొచ్చి అంటారా? 100%. ఎందుకు తీసుకొచ్చి అంటారు? ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డజంట్ హ్యాపెన్ లైక్ దిస్. అంటే దీన్ని అవాయిడ్ చేయమంటారా? మినరల్ వాటర్ లేదు ది బెస్ట్ గానే తీసుకొచ్చి అంటారా? మినరల్ వాటర్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ న్యాచురల్లీ మినరల్ దెన్ ఇట్ ఈస్ ఓకే. ఇట్ షుడ్ నాట్ బి మెషిన్ ద్వారా మినరల్ వాటర్. న్యాచురల్ గా మనం ఇంట్లో చేసుకున్నవి అయితే ఇట్ విల్ బి ఫైన్. yes, లేదు అంటే కనుక బయట నుంచి అయితే అలా యూజ్ చేయకూడదు. హార్మ్ఫుల్ yes, అసలు యూజ్ చేయకూడదు. ఓకే, దట్ ఈస్ మై సజెషన్. బట్ ఓకే, తట్టుకోలేని పరిస్థితులు మీరు ఎక్కడ అవుట్ ఆఫ్ సెషన్ వెళ్ళారు, అక్కడ ఆ టైప్ వాటర్ ఉండొద్దు, యూ కెన్ టేక్ ఇట్, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ ఫైన్. ఒకేషనల్ తీసుకుంటే ఏం కాదు, బట్ డైలీ బేసిస్లో అస్సలు మినరల్ వాటర్ తీసుకో. ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు మరి ఈ నీ పెయిన్స్ రాకుండా ఉండాలి? దానిలో ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. యాక్చువల్లీ స్పెసిఫికల్ రీజన్ ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు మనం వీ షుడ్ కమ్ టు ద పాయింట్ లైక్ స్టెప్ బై స్టెప్ ఐఎమ్ టెల్లింగ్ యూ. వన్ పర్టికులర్ పాయింట్ ఈజ్ లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్, ఈ గుజ్జు అరిగిపోవడానికి స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అవడం కానీ, లేకపోతే మనకు ఎప్పుడైనా సరే మన బాడీలో కార్టిసోల్ ఎక్కువ అయిపోతే కూడా ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద నీ పెయిన్, బాడీ పెయిన్, నీ పెయిన్, అది అన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనకు ఇంకా స్ట్రెస్ లెవెల్ ఉంటే స్ట్రెస్ లెవెల్ కొంచెం తగ్గించాలి. స్టెమ్ సెల్స్ మనకు ఎక్కువ
గా డ్యామేజ్ కాకుంటే ఉండాలంటే, బోన్ మనకు స్ట్రాంగ్గా ఉండాలంటే మనకు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గించాలి. డైలీ బేసిస్లో మనం నార్మల్గా గ్లూకోజ్ బాగానే ఫుడ్ ఏ విధంగా తీసుకోవడం? ఫుడ్ తీసుకోవడం అంటే 2 times మిల్లెట్ తినండి. ఓకే. యూ టేక్ 2 times మిల్లెట్, 1 time నార్మల్ ఫుడ్, దట్ ఈస్ ఫైన్. ఇట్ విల్ కంట్రోల్ యువర్ గ్లూకోజ్. ఫుడ్స్ ఏంటి మరి? అవాయిడ్ చేయాల్సింది మీరు ఎక్కువగా స్వీట్ ఐటమ్స్, ఎక్కువగా సోర్ ఐటమ్స్ అండ్ ఈ టైప్ ఐటమ్స్ మీరు అవాయిడ్ చేయాలి. ఓకే, స్వీట్ అండ్ సోర్ ఐటమ్స్ ఎక్కువ అవాయిడ్ చేయాలి. మిగిలినది అన్నీ తీసుకోవచ్చు, బట్ టేక్ 2 times మిల్లెట్స్, లేకపోతే 1 time ఫ్రూట్స్, 1 time మిల్లెట్ అండ్ 1 time యూ కెన్ టేక్ నార్మల్ ఫుడ్. ఓకే, సో ఈ టైప్ ఫుడ్ ప్యాటర్న్కు మీరు వచ్చేసారంటే ఆటోమేటికలీ యువర్ పెయిన్స్ విల్ బి కంట్రోల్. ఓకే, అండ్ యువర్ స్టెమ్ సెల్స్ ఆల్సో విల్ బి డెవలప్డ్ by that. So automatically they will get relief from the knee pain. బట్ ఎమర్జెన్సీగా ఉంటే సపోజ్ ఒకరికి చాలా సివియర్గా ఉంది, వాళ్ళు ఇది అన్నీ చేస్తారు అయినా సరే వాళ్ళకు ఎంత రిలీఫ్ రావాల్సింది వాళ్ళు రావట్లేదు, లేకపోతే దే ఆర్ వర్కింగ్ పీపుల్, దే ఆర్ అన్ఏబుల్ టు అటెండ్ ద డ్యూటీ, ఎలా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్ బికాజ్ ఐ హ్యావ్ ఏ గుడ్ మెడిసిన్, దట్స్ ఏ న్యాచురల్ మెడిసిన్. ఇఫ్ దే ఆర్ టేకింగ్ దట్ మెడిసిన్ డైలీ అట్లీస్ట్ 1 time. కుమార్ గారు, వన్ థింగ్, 20 years బిలో వాళ్ళకి కూడా, అంటే ఈ మధ్య కాలంలో ఇందాకే చెప్పాను కదా, ఇయర్స్ తో సంబంధం లేకుండా నీ పెయిన్స్ అనేవి ఎక్కువైపోయినాయి అని చెప్పేసి, 20 years బిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, 20 years అబోవ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ నీ పెయిన్స్ అనేవి రావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది కదా, అదేంటని చెప్పవచ్చు? మెయిన్ రీజన్ మేబీ rheumatoid arthritis. 20 years బిలో వాళ్ళు? Yes. 7 years kid has come to me. Okay, 7 years kid. She was from Medchal actually. మెడికల్ ఏరియా నుంచి వచ్చిందనమాట. వాళ్ళకు రొమాటిజం స్టార్ట్ అయిపోయింది. రొమాటిజం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అప్పటి నుంచి వాళ్ళకు దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మెడికేషన్. ఆఫ్టర్ దట్ ఆల్సో దే ఆర్ నాట్ గెటింగ్ రిలీఫ్. ఆ తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారు. నా దగ్గర తీసుకొచ్చాక విదిన్ 1 month షీ స్టార్టెడ్ వాకింగ్, షీ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్, షీ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్. ఇదన్నీ స్టార్ట్ చేసింది అనమాట. సో నౌ షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ స్టీరాయిడ్స్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్, దాట్ విల్ స్పాయిల్ యువర్ బాడీ. ఓకే, మీకు కంప్లీట్గా మీ బాడీకు స్పాయిల్ చేసేస్తుంది. ఇంటర్నల్లీ స్పాయిల్ అవుతుంది మన బాడీ, మనకు తెలియదు. ఫైనలీ డాక్టర్ విల్ టెల్ యూ దట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ నౌ, ఐ కెనాట్ హెల్ప్ ఇట్, టేక్ హిమ్ అండ్ లెట్ హిమ్ బీ అట్ హోమ్ అని చెప్పేస్తారు వాళ్ళు. ఓకేనా, బట్ దట్ ఈస్ నాట్ సొల్యూషన్. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. వీ మస్ట్ ట్రై సంథింగ్ ఆల్టర్నేటివ్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద సొల్యూషన్. అండ్ ఫర్ ద మేనేజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ నీ పెయిన్, to avoid the surgery, I have a very good medicine. Only one single medicine will give you the best mileage. If they are taking daily 1 capsule only, that's a natural capsule. Okay. Yeah, that's a natural capsule only. So they will get the knee pain relief and they can manage themselves. If suppose let us say there is a rheumatoid arthritis patient ankoni, balaku maybe 1-2 other medicine will be added in that. Otherwise they'll get permanently cure. Yes, sir. Yeah. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకి నీ పెయిన్స్కి సంబంధించి చాలా బెస్ట్ టిప్స్ అయితే చెప్పడం జరిగింది. అవి అసలు ఏ విధంగా వస్తాయి, ఏ ఏజ్తో సంబంధం, అంటే ఏజ్తో సంబంధం లేకుండా రావడం కూడా జరుగుతుందని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ఒక వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.